మొదటి పట్టణము. ప్రభు ఏలియాతో చెప్పినట్లే కుండలోని పిండి కానీ పిడతలోని నూనె కానీ తరిగిపోలేదు. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 7 నుండి 16 వరకు. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుండి 16 వరకు. వానలు లేనందున కొంతకాలమైన పిదప ఆ ఏరు కూడా ఎండిపోయెను. ప్రభువు వాని ఏలియాతో, నీవు సీదోను చెంతనున్న సారేఫతు పట్టణమునకు వెళ్ళి అక్కడ నివసింపుము. అచ్చట కాపురముండు ఒక విధవను నీకు భోజనము పెట్టవలసినదిగా ఆజ్ఞాపించుతునని చెప్పెను. ఏలియా అట్లే సారేఫతుకు వెళ్ళెను. అతడు నగర ద్వారమును చేరుకొనున్నప్పటికీ అక్కడ ఒక విధవ పోయిలోనికి పుల్లలు ఏరుకొనుచుండెను. ప్రవక్త ఆమెతో, అమ్మా, చెంబుతో కొంచెము నీళ్లు తీసుకొని రమ్ము అనెను. ఆ విధవ వెళ్ళబోచుండగా మరలా అతడు ఆమెను పిలిచి కొంచెము రొట్టెను కూడా తీసుకొని రమ్మని చెప్పెను. ఆమె ఏలియాతో, సజీవుడైన యావే తోడు, మా ఇంట తయారైన రొట్టె ఏమీ లేదు. కుండలో కొంచెము పిండి, పాత్రలో కొంచెము నూనె మాత్రమే ఉన్నవి. నేనిక్కడ 2-3 పుల్లలేరు కొనుటకు వచ్చి తిని ఆ గుప్పెడు పిండితో 2 రొట్టెలు కాల్చుకొని నా కుమారుడు నేనిప్పటికీ తిందుము. ఆ మీదట ఆకటితో ప్రాణములను విడుతుము అని అనెను. ఏలియా ఆమెతో, అమ్మా, నీవు విచారింపవలదు. నీవు చెప్పినట్లే పోయి రొట్టెను కాల్చుకోవచ్చును. కానీ మొదట మీ ఇంటనున్న పిండితో చిన్న రొట్టెను చేసి నాకు పెట్టుము. అటు పిమ్మట నీకు నీ కుమారునికి రొట్టె కాల్చుకోము. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, యావే నేలపై వాన కురిపించు వరకు కుండలోని పిండి కానీ పిడతలోని నూనె కానీ తరిగిపోవు అని అనెను. ఆ విధవ ఏలియా చెప్పినట్లే చేసెను. విధవ ఆమె కుమారుడు చాలా నాళ్ళ వరకు రొట్టె భుజించు వచ్చిరి. ప్రభు ఏలియాతో చెప్పినట్లే కుండలోని పిండి కానీ పిడతలోని నూనె కానీ తరిగిపోలేదు. ఇది ప్రభు వాక్కు. వందనములు.